హాయ్ ఫ్రెండ్స్, మనమైతే 1000 పిల్లర్ టెంపుల్కి వచ్చాం కదా. అయితే 1000 పిల్లర్ టెంపుల్ ఆపోజిట్ గా ఒక మండపం ఉండేది. అంటే అప్పటి కాలం నుంచి ఉండేది. అది కాకతీయ రాజులే నిర్మించారు. అయితే అప్పటి కాలంలో వితౌట్ బేస్మెంట్, అంటే ఏ పునాది లేకుండా శాండ్ మీద, ఉస్కె మీద కట్టారంట. అయితే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆ మండపం అనేది నేలమట్టం అయిందనమాట. అలా నేలమట్టమైన మండపాన్ని కొన్ని సంవత్సరాలు అలానే వదిలేశారు. అలా వదిలేసే మండపాన్ని మన ప్రభుత్వం ఏదైతే ఉందో మన ప్రభుత్వం పట్టించుకొని అలా అయితే ఇంతకు ముందుకు, అంటే కొన్ని సంవత్సరాల క్రింద పునాది లేకుండా ఎలా నిర్మించారో అలానే నిర్మించాలని చెప్పేసి మన ప్రభుత్వం నిర్ణయించుకొని ఏ పునాది లేకుండా, ఏ బేస్మెంట్ లేకుండా మళ్ళీ అలానే కట్టారనమాట ఆ మండపాన్ని. సో చూడండి, అసలు ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది కదా మండపం అనేది. సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమా